ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. అయితే కనకమహాలక్ష్మి రికార్డ్ డాన్స్ ట్రూప్ లో హీరోయిన్ మట్టుకి బాగానే కుదిరింది అనిపించింది అనుకుంటాను. ఆ రోజు షూట్ మొదలైన ఆ ఇంట్లో రకరకాల సీన్లు, వాటిలో కొంచెం డ్రామా, కొంచెం కామెడీ ఉన్న సీన్స్ చాలా ఉన్నాయి. మాటలు లేని భానుప్రియకి నా బదులు వెళ్ళి చెప్పడానికి ఎవరో ఒకరిని పెట్టుకుంటున్నాను. కాంబినేషన్స్ బాగానే ఉంటున్నాయి కాబట్టి ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ ఒక్కోసారి దగ్గరలో ఉన్నప్పుడు ఈ లేని చివరిలో నవ్వుతూ చెప్పాలని చెప్పు ప్రసాద్ అంటుంటే అర్థమైపోయిన మనిషి అలాగే చేసేసేది. టేక్ లో ఆ వేళ లంచ్ బ్రేక్ లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళ అమ్మ, మీది పసరపుడు అన్నారు కదా డైరెక్టర్ గారు అంది. అవునండి, ఎందుకు అన్నాను. అయితే మీరు తాపేశ్వరం కాజాలు బాగానే తింటారు కదా అంది. తనకే ఆ ఊళ్ళో అసలు కాజాలు రుచి చూడాలంటే వాటిని కనిపెట్టిన పోలిసిట్ సత్యరాజ్ గారి కొట్లో తినాలి. ఈసారి మీరు గాని ఆ పక్క వెళ్ళడం జరిగితే వీసి కాజీ ఒకటి పట్టండి. అలాగేనండి అంట ఆ గదిలోంచి హాల్లోకి వస్తుంటే అవతల గదిలోంచి ఆ ఇంటి గలవారు, అబ్బాయి మీరు శంకరాభరణం సినిమాకి అసిస్టెంట్ గా పనిచేశారు కదా అన్నారు. అవునండి అన్నాను. ఆ సినిమాలో శంకర్ శాస్త్రి గారికి గుర్రబండి తోలడానికి మా గుర్రానే తోలుకెళ్లారు గుర్తుందా అన్నారు. తోలుకెళ్ళడం ఏంటి, మినీ లారీలో ఎక్కించి కదా తీసుకెళ్ళాం అన్నాను. నవీనాయన భలే గుర్తెట్టుకున్నారే అన్నాను. రోజు బెల్లం మిఠాయి ఉండలో పెట్టందే కదిలేదు కాదు మీ గుర్రం తెలుసా. ఆ సినిమా షూటింగ్ తర్వాత చచ్చిపోయిందని విన్నాను, నిజమేనండి అని అడిగాను. అవునండి, మీ దగ్గర నుంచి వచ్చాక ఏదో జబ్బు చేసిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏడుపు ఆగదు మాకు అంట. అది అలాగే అయిపోతా లోపలికి వెళ్ళిపోయారు ఆయన. ఇదంతా కాస్త దూరం నుంచి చూసిన సత్యనారాయణ గారు, ఏటే వంశీ నవ్వుతాను దగ్గరకు వచ్చిన ఆయన్ని ఏడిపిస్తా పంపించేవిటి అన్నారు. నేను ఏదో పనిలో ఉంటే ఆయనే వచ్చి పలానా సినిమాకి అసిస్టెంట్ నువ్వే కదా అంట చాలా గుర్తు చేశారండి అంటాను. ఇంకో 4 రోజులు ఆ ఇంట్లోనే షూటింగ్ చేశాక అందులో సీన్లన్నీ ఆల్మోస్ట్ అయిపోవడంతో మళ్ళీ పాట మొదలైంది. ఈ చైత్రవేణ జుమ్ జుమ్ అని అన్న ఆ పాటని తన సొంత సినిమా అయిన ఆనందకుమ్మికి కంపోజ్ చేసుకున్న రాజా గారు బాంబేలో రికార్డ్ చేశారు. దాన్ని తెలుగులో చేయమని నేను కోరస్ పలికించిన ఆబ్లికేటో సొద్దు అంటే సరే అన్నారు. కానీ అలా చేయడం వల్ల ఆ పాట ఫీల్ మొత్తం పోయింది. నేను చేసిన తప్పుకి ఎన్నాళ్ళు అయిపోయినా ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడు బాధపడతానే ఉంటాను. రేపు ఆ పాటలో కొంత పార్టు పాపికొండల మధ్యలో షూటింగ్, ముఖ్యంగా పెద్ద హమ్మింగ్ ఉన్న థర్డ్ బీజం, లాంచీలు అవి ఏర్పాటైన అంతా పాపికొండ లోపలికి వెళ్ళడం అదే మొదటిసారి. అక్కడ లొకేషన్లు ఎలా ఉంటాయో తెలియదు. నేను ఇలాగా అంట షార్ట్స్ ఏవి చెప్పాలనుకోవట్లేదు కానీ పాట వింటానే ఉన్నాను. మొత్తం యూనిట్ జనాలతో నిండిన 2 లాంచీలు, వాటిలో పొడిపిరెడ్డి వీరాస్వామి గారి ఝాన్సీ రాణి లాంచీ కూడా ఉంది. ఈ రెండింటికి మధ్య కట్టేసిన ధవళేశ్వరం మెండా ఆదినారాయణ గారి దగ్గర నుంచి అద్దెకి తెచ్చుకున్న పెద్ద ఫంట్, దాని మీద జమ్మూస్ వాళ్ళ క్రేన్, ఇలా చాలా సామాన్లు ఉన్నాయి. కొవ్వూరు లాంచీ రేవు అంటే ఇది రాజమండ్రిలోనే ఉన్నా దాన్ని అలా పిలుస్తారు అంతే. ఆ లాంచీ రేవులోంచి బయలుదేరుతుంటే నిశ్శబ్దమైన ఆ కటిక చీకటి, గోదావరిలో సందడే సందడి. లాంచీ టాప్ మీద కూర్చుని ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన టీ తాగుతా రాజమండ్రి దాటిశాక అప్పుడే తెలతెలవారుతున్న వెలుగులు చూస్తున్నాను. ఎప్పుడు ఓడ ఎక్కని నేను నీళ్లలో ఇంత దూరం ప్రయాణం చేయడం మొదటిసారి. అయితే ఇలా రాజమండ్రి నుంచి భద్రాచలం దాకా లాంచీలో ప్రయాణం చేసింది బాపు రమణలో. వాళ్ళకి తోడు నీడలాగా వెళ్ళింది సీతారాముడు, శ్రీపాద పట్టాభి గారు. వీళ్ళు మొదట ఆయన్ని మాతో రమ్మంటా బతిమాలే ధైర్యం చనువు నాకు లేవు. ఇంకా రెండో మనిషి పట్టాభి గారు. సితార్ టైం నుంచి నాకు పరిచయం. ఆ రాజమహేంద్రలోనే ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నారు ఆయన. మా ఏడుది నాగేశ్వరరావు గారి నాటకాల మిత్రుడు. సితార్లోనే కాదు ఇప్పుడు ఈ సినిమాలో కూడా వేషం వేస్తున్నారు ఆయన. ఆయన్ని మాతో రమ్మని రిక్వెస్ట్ చేస్తే ఈ వేళ వస్తున్నారు. ఆ లాంచి టాప్ డోరియారిక్ మీద చతికిల పడిపోయి కూర్చున్న మిక్కిలేని జగదీష్ బాబు గారు, మొత్తానికి అది మా గొప్ప ప్రయాణం అయ్యే వంశీ అన్నాను. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ వయ్యారి గోదారమ్మ పాట రోజు వింటానే ఉన్నాను తెలుసా అని బాబుడి గారు అంటుంటే ఇది కూడా వినండి అన్నాను. ఆ లాంచి కిందన్న వంటగదిలో పలహారాలు రెడీ అవుతున్నాయి. మరి మధ్యాహ్నానికి వెళ్ళిపోగలమా ఆ పాపికొండలు? ఏమో ఇక్కడ నుంచి దూరం కదా, లంచ్ ఏర్పాటు కూడా లంచ్లో నుంచి చేర్చండి అంటుంటే వచ్చిన రఘు, ఇవాళ పెద్దగా వర్క్ జరుగుతుంది అనుకోనయ్యా అన్నాడు. నిజమే, పిక్నిక్ వెళ్తున్నాం అనుకో అంట నవ్వుతుంటే వింటా వెళ్ళిపోయాడు. కాసేపటికి వచ్చి నా పక్కనే చతికిలబడ్డ పట్టాభి గారు, సీజన్ కాదు కానీ ఆవుపెట్టిన పనసపట్టు కూర వండిస్తే భలేగా ఉంటది వంశీ అన్నారు. సీజన్ అయినా వండే మనుషులు ఉండాలి కదండి. చేపల పులుసులు, ఇగుర్లు, కూరలు తప్ప ఈ వంటోళ్ళకి ఇలాంటి బ్రాహ్మణ వంటలు వచ్చా మరి అన్నాను. అవునంట నవ్వేసిన పట్టాభి గారు, మరి మా సుందరం గారు అయితే ఎరగొట్టేస్తారు. ఆయన వంటనంటే ప్రాణం కదా బాపురాములకి అన్నారు.
వెజిటేరియన్ వంటలకి చాలా ఫేమస్ అంట కదండి ఆ సుందరం గారు. ఫేమస్ అని సింపుల్గా అంటావేంటయ్యా, గోల్డ్ మెడలిస్ట్ అన్నారు. అవును పట్టాభి గారు, త్రియంబకం నుంచి మొదలై అరుణాచలాల గట్టు దాకా వచ్చే ఈ గోదావరి పొడుగు 1645 నాటికల్ మైల్స్ అంట, నిజమేనా? అవును, ధవళేశ్వరం ఆనకట్ట తర్వాత 2 పాయలకని చిరిపోదు కదా ఈ గోదావరి. అవును, గౌతింపాయ యానావతల సముద్రంలో కలిస్తే వశిష్టపాయ అంతర్వేద అవతలన్న అరుణాచలాల గట్టు దగ్గర కలుస్తుంది. సరే, పాట తీయడం గురించి ఆలోచించకుండా ఈ గోదావరి గొడవ అంతా ఎందుకయ్యా నీకు అని ఆయన అనేసరికి నవ్వేసి నేను ఆలోచించడానికి ఆ పాపికొండ లోపల ఎలాగుంటుందో తెలియదు నాకు. వెళ్ళినా 2-3 షాట్లు తీసేటప్పటికి చీకటి పడిపోద్ది కదా అన్నాను. అవునంట తలుపున పట్టాభి గారు, పగలే చీకటిగా ఉండే ఆ పాపికొండల మధ్య అందాలు అలా ఇలా ఉండవు, మరి చూస్తావు కదా అన్నారు. వాటిని ఎప్పుడు చూడను నేను, ఏంటంటో ఊహించుకుంటా ఆ క్రెయిన్లో ఒక షాట్ అనుకున్నాను. మరి అది వర్కౌట్ అవుద్దో లేదో అంటుంటే వేడి వేడి పలహారాలు వచ్చేసి వాటిని ఆరగించడం అయ్యాక అసలు ఈ గోదావరి ఎలా పుట్టిందంట పట్టాభి గారు అన్నాను. నారద బ్రహ్మాండ పురాణాలు అయితే అరాకొరగా తెలుసు, నాకేది తెలియదు కాబట్టి చెప్పండి అని నేను అంటుంటే ఆయన చెప్పబోయేది వినడానికి కొంతమంది చేరారు నాతో పాటు. అసలు ఈ గోదావరి పుట్టడానికి కారకురాలు జగన్మాత అయిన పార్వతీదేవి. ఇక్కడ మనళ్లలో లాగే అక్కడ కూడా సవతులు గొడవలు ఎక్కువ. తన శరీరంలో సగ భాగం వచ్చిన భర్త ఈశ్వరుడు నెత్తి మీద పెట్టుకున్న ఆ సవతి గంగని భూలోకంలోకి తోసిపారేయాలంట పట్టుబట్టిన పార్వతీదేవి కొడుకులైన వినాయకుడిని కుమారస్వామిని పిలిచి మనసులో ప్రాబ్లం చెప్పింది. దాంతో వాళ్ళిద్దరూ ఒక ఫేక్ డ్రామా అడ్డం మొదలెట్టారు. ఈ భూలోకంలో చాలా ప్రశాంతమైన బ్రహ్మగిరిలో ఉండే గౌతమ్ మహర్షి ఈ ప్రాంతానికి చాలా కరువు రావడంతో ఒక యజ్ఞం మొదలెడితే చూడడానికి రకరకాల లోకాల నుంచి వచ్చారు జనం. బాలమునుల్లాగా వేషాలు వేసుకున్న కొడుకులు తల్లి పార్వతీమాత చెలికెత్తిన జైని వెంటేసుకుని భూలోకంలో గౌతమ్ మహర్షి చేస్తున్న యజ్ఞం దగ్గరికి వచ్చి మరో ఫేక్ డ్రామా ఆడడం మొదలెట్టారు. అంటే ఆగారు పట్టాభి గారు. అది ఏంటండి, గోవు వేషం వేసుకున్న ఆ జయ గౌతముడి పచ్చడి పంట భూమిలోకి వచ్చేసి దాన్ని సర్వనాశనం చేసేసింది. అది చూసి చాలా కోపంతో విరుచుకు పడిపోయిన గౌతముడు ఒక మంత్రాన్ని వదిలేడా గోవు మీద. అంతే, దెబ్బకి చచ్చిపోయింది ఆ గోవు. దాంతో యజ్ఞానికి వచ్చిన గొప్ప గొప్ప అతిథులు గోహత్య పాతకుడి కింద ఆ గౌతముడిని లెక్కగట్టి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. యజ్ఞం దగ్గర మారిపోయిన వాతావరణం చూసిన గౌతమ్ మహర్షి కిచ్చుడైపోయి ఆ మునివాటికంతా కల తిరుగుతుంటే అక్కడికి వచ్చిన బాలముని వేషంలో ఉన్న వినాయకుడు మునిశ్రేష్ఠ మహేశ్వరుడి జటాజటలో ఉన్న ఆ పావన గంగని తీసుకొచ్చి చచ్చిపోయిన ఆ గోవు మీద జల్లితే ప్రాణం వచ్చి లేచి కూర్చుంటది అనేటప్పటికి వెంటనే ఆ పనిచేసాడు గౌతముడు. విచిత్రం, గోవు బతికింది. పని అయిపోయిన తర్వాత పిల్లలిద్దరూ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు. అలా గౌతముడి కారణంగా భూలోకానికి వచ్చిన గంగ గౌతమి నది అయింది. గోవుకు ఆ రకంగా ప్రాణదానం చేశాడు కాబట్టి గోదావరి అయింది. కొంచెం అటుగా ఇటుగా ఇది ఆ గోదావరి తల్లి పుట్టడానికి వెనకాల ఉన్న కథ అంట చెప్పడం ఆపేరా పట్టాభి గారు. విన్నవాళ్ళంతా గోదావరి మాతకు దండాలు ఇట్టుకుంటా లేచి వెళ్ళిపోయారు. కోండ్రుకోట, తూటిగుంట, సిరివాక లాంటి నది అంచునున్న గిరిజన గ్రామాలు దాటిన లాంచీలు పాపికొండల మధ్యలోకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 దాటినా అప్పుడే చీకటి పడిపోయినట్టు ఉంది. రఘుని పిలిచి నేను కెమెరాలో వైడ్ యాంగిల్ చేసి క్రేన్ పైకి లేపాక 360 degrees పాపికొండలు మొత్తం తిప్పుతూ షాట్ తీయమన్నాను. తర్వాత అన్నాడు. ఆ థర్డ్ బీజిఎం లో వచ్చే పొడుగాటి హమ్మింగ్ కి సింగ్ చేస్తా ఆడిస్తున్న భానుప్రియ కనుగుడ్డు షాట్ ఒకటి డబుల్ ఎక్స్పోజర్ అన్నాను. 2C కెమెరాలో ఆ షాట్ కుదరదు కదా అన్నాడు. ల్యాబ్ లో శాండ్విచ్ చేస్తే అన్నాను. సరే అయితే అంట ఆ షాట్ తీసేటప్పటికి చీకటి పడిపోయింది. అది మామూలు చీకటి కాదు, నల్లటి చీకటిలో నల్లటి అమ్మాయి కట్టుకున్న నల్లటి చీరంత చీకటి, పరమ చక్కటి చీకటి. తిరుగు ప్రయాణం కట్టాక మా దగ్గరకు వచ్చిన పట్టాభి గారు, మనం రాజమండ్రి వెళ్ళేటప్పటికి తెల్లవారుజాము అయిపోవచ్చాయా అన్నారు. ఎప్పుడు లేదు, ఈ షెడ్యూల్లో ఈ రోజు మొత్తం మీద ఒకే ఒక షాట్ తీసామా, రేపు మ్యూజిక్ గానీ సింక్ అయితే గొప్ప షాట్ అని జనం మెచ్చుకుంటారేమో తెలియదు గానీ ఒక్క రోజులో ఒకే ఒక్క షాటా ఈ వాళ్ళ లాస్ అయిపోయిన వర్క్ ని రేపు కవర్ చేసి తీరాలి అనుకుంటా మర్నాడు కొవ్వూరు దాటాక వచ్చే కుమారదేవం అనే ఊరు దాటాం. గోదావరి అంచున ఆ తుమ్మతో మధ్య పాటలో కొంత పాట తీసాక పర్లేదు బాగానే కవర్ చేసిన వాళ్ళ అనుకున్నాక రాత్రిగా మహాలక్ష్మి హోటల్ రూమ్ కి వచ్చింది. నేను ఇలా తలుపేసుకున్నాను లేదు, ఒరే అబ్బో ఎక్కడ సచ్చావురా అంట అరుపులు. ఇది మా అమ్మ గొద్దు కదా అనుకుంటా తలుపు తెరిచి చూస్తే కారిడార్ నుంచి వెళ్తున్న ఆ భానుప్రియని అరుస్తూ అడుగుతుంది, మా అబ్బు సచ్చినాడు ఎక్కడున్నాడు? మా అమ్మ ముందు నిలబడిపోయిన ఆ భానుప్రియకి ఏం అర్థం కాక మీ అబ్బవరండి అంది. మా అబ్బమ్మ మెడ్రాస్ నుంచి మొన్న వచ్చి ఇక్కడే ఉంటాడని పేపర్లో వేశారంట. మా ఊరి పొట్టి సుబ్బరెడ్డి గారి సత్యం సాన్పేటలో కనపడి చెప్పాడు నన్ను అంట. పెద్ద గొంతేసుకుని మాట్లాడేస్తుంటే గబగబా వెళ్ళి తన రెక్క పట్టుకుని
నా గదిలోకి లాక్కొచ్చేసాను. నేను పట్టుకుని తన చేతిని నొక్కుంటా అలా లాగేస్తే వేటరా ఏదో సచ్చినాడా, ఇప్పుడు జబ్బగా నిలిపోతే కట్టించుకోవడానికి ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళాలి నేను అంట అరుస్తా ఉంటే బయటికి వెళ్ళిపోతున్నాయి ఆ కేకలు. ఏ కబురు చేయకుండా ఎందుకు దిగవు అన్నాను. అడగడానికి నువ్వెవరోరా సెట్టు సభా కర్యాదవా, నా కొడుకు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను, అదంతా వింటాను నేను. ఇప్పుడు మా ఊరెళ్ళి రావడానికి కారు ఒకటి కావాలి పంపంట ఆ ప్రొడక్షన్ స్వామితో చెప్పాక పదవారు బయలుదేరదాం అన్నాను. ఎక్కడికి అంది. పసలపూడి మన ఇంటికి అన్నాను. వచ్చిన దాన్ని కాసేపు నా కూర్చుని మాట్లాడుకునేవా, కారులో మాట్లాడుకుందాం రా, పొద్దున్నే షూటింగ్ ఉంది నాకు, ఇంటికి వచ్చేయి, తినేసి వాకిట్లో మర్తమం చేసుకుని పడుకుందు గాని అంది. అలాగలే పద అంట కిందకి తీసుకొచ్చి కారు ఎక్కిస్తుంటే మా అమ్మ మాటలకి అరుపులకి చిత్రంగా చూస్తున్నారు అంతా. బయలుదేరిన కారు ధవళేశ్వరం కడియం దాటి ద్వారపూడి వంతెనెక్కి కుడిపక్కకి తిరిగాక మిగతా ఊళ్ళు తగులుతాయి. నడుపుతున్న డ్రైవర్ ని పలకరించిన మా అమ్మ, నీ పేరేంట్రా కొరగా అంది. కృష్ణండి అక్కడ రాజమండ్రి లోకల్ డ్రైవర్. చూస్తుంటే మా అబ్బు నువ్వు స్నేహితులాగా ఉన్నారు, ఎప్పుడు దెబ్బలాడుకోకుండా. ఒక్కోసారి మా ఓడు నోటికి ఏదొస్తుంది అనేసిన నువ్వేం ఇదో కొరే అబ్బాయి విన్నావా అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా డ్రైవర్ కృష్ణకి. పసరపూడి ఊళ్ళో ఉన్న ఇంటి ముందు మా అమ్మని దించెళ్తుంటే, అవును బస్సులో నన్ను రాజమండ్రి తీసుకొచ్చిన ఆ సాలుళ్ళ సాయిరాజేడురా అంటే అరవడం మొదలెట్టింది. ఆ మొక్క వెన్న నేను అలాగే అయిపోతా నేను ఎతికి పంపిస్తాను గాని మళ్ళీ నువ్వు వెనకాల బస్సు ఎక్కొచ్చాక అంట ఆ చీకట్లో తిరుగుముఖం పట్టాను. తాపేశ్వరంలో ఉన్న పోలిశెట్టి సత్యరాజ్ గారి మిఠాయి కొట్లో వీసు బరువుతుగా పెద్ద కాజాలు 2, చిన్న కాజాలు 4 కేజీలు కొని పార్సిల్ చేయమంటే అప్పుడే పాకంలో తీసిన కాజా ఒకటి చిన్న పళ్ళులో పెట్టి నాకు అందిస్తా రుచి చూడమన్నారు వాళ్ళు. అదేంటంటే కస్టమర్స్ కి అలాగే ఇస్తానండి అన్నారు వాళ్ళు. అలాగే అనేసి తీసుకుని కొరికితే కాజాల్లోంచి కారిన ఆ సేనాపాకం నా గళ చొక్కా మీద పడి కారిపోయింది. అంత గుల్ల అంత రుచి అయిన ఆనాడ పోలిశెట్టి సత్యరాజ్ గారు కనిపెట్టిన తాపేశ్వరం కాజా అది. ఏదో ఒకటి తింటే ఏం సరిపోద్ది నోటికి. వరుసగా ఓ 3-4 లాగించేసాక డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కట్టించిన పొట్టాలతో బయలుదేరాను. రాజమండ్రిలో ఉన్న మాలక్ష్యం హోటల్లోకి వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. కారు దిగేసి లోపలికి వస్తుంటే రిసెప్షన్ దగ్గర నిలబడిన ఆ మేనేజర్ స్వామి కనిపించాడు. 2 కాజాలున్న ప్యాకెట్ ఆ స్వామికి ఇచ్చి ఇది కొంచెం హీరోయిన్ గారి రూమ్ లో ఇచ్చేయమన్నాను. సరే అని వెళ్తున్న అతన్ని వెనక్కి పిలిచి ఇది నీకు అంట ఇంకో ప్యాకెట్ అందించాను. పైన నా రూమ్ లోకి వెళ్ళాక ఓనైతే ఆపరేటర్ తో భానుపురి గారి రూమ్ కనెక్ట్ చేయమంటే చేశాడు. అటుపక్క లిఫ్ట్ చేసిన వాళ్ళు హలో అండలేదు, ఎవరా పక్క అని కూడా అండలేదు. సైలెన్స్. మాట్లాడడం మొదలెట్టాను నేనే. ఏమండి ఇప్పుడే మా పసరపూడి వెళ్ళొస్తా తాపేశ్వర్లో ఆగి మీరు అడిగిన 20 కాజాలు 2 పొట్లం కట్టించి మేనేజర్ స్వామితో పంపించాను, అతను ఇప్పుడు వచ్చి బెల్ల కొడతాడు అంటుండగా వాళ్ళ రూమ్ లో మోగుతున్న బెలస ఉంది. వినేసి ఫోన్ పెట్టేశాను. బాగా రాత్రి అయింది. మా ఊరు నుంచి వచ్చి నాకు నిద్ర పడడం లేదు. ఒకప్పుడు నేను కలదరిగిన చీకటి వీధులు సందులు ఇందాక కూడా చీకటిగానే కనిపించింది. బహుశా ఆ టైంలో కరెంట్ లేకపోవడం వల్లేమో అసలే పిచ్చిదాలా కనిపించే మా అమ్మ వయసు మీద పడడం వల్ల మరింత పిచ్చిదైపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.